ఇప్పుడు సంవత్సరం అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ ప్రభుత్వం ఉందా పరిపాలనలో? పరిపాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంటూ కూడా పని చాకచక్యంగా చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తేడాకి కూటమి ప్రభుత్వంలో ఉన్న తేడాకి స్పష్టంగా మనం గమనించినట్లయితే వర్క్ అండ్ వర్షిప్గా ఉన్నది కూటమి ప్రభుత్వం, వర్క్ అండ్ సైలెన్స్గా ఉన్నది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే వైసీపీలో కేవలం సంక్షేమ పథకాల అభివృద్ధి తప్ప ప్రజా సంక్షేమ అభివృద్ధి మాత్రం చాలా బలహీనంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన మంత్రివర్యులు కూడా గొట్టిపాటి రవికుమార్ గారు కూడా అన్న ప్రకారంగా మన మినిస్టర్ గారు అన్ని విషయాల్లో కూడా స్పందిస్తున్నారు, ప్రజలకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా నేనంటూ సైన్యంలో ఒక నిగర్వంగా తను ముందుకు వస్తూ మా పేదవాడి భుజం మీద చెయ్యి వేసి తడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక సహోదరుడిగా, ఒక బాబాయిగా అలాగా ప్రతి వ్యక్తికి కూడా తను సహాయం చేస్తూ మంత్రి గారు కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని విషయాల్లో స్త్రీలకు కూడా ప్రాతినిధ్యం వహించి స్త్రీల సమస్యలకు కూడా ముందంజ వేసింది. అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం మరలా మార్పుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో తీసుకువచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ని మరి గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కానీ మన ప్రభుత్వం స్పందించి ఇప్పుడు చేస్తానని వాగ్దానం ఇచ్చింది. చేసినటువంటి వాగ్దానాల్లో చాలా వరకు తీర్చగలిగింది. మరి పెన్షన్ని 4,000 చేసింది. అలాగే వికలాంగుల పెన్షన్ 6,000, మరి అనారోగ్యం వాళ్ళకి పెన్షన్ 15,000 ఎంతో ఆదుకుంటుంది. కుటుంబ పెద్దలుగా కానీ వారికి విలువలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒకప్పుడు తల్లిదండ్రులు భారం అనుకునే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు తల్లిదండ్రులు అండ ఆసరా అనుకునే మాటగా మన కూటమి ప్రభుత్వం చేయగలిగింది. ఇంకా మన ప్రజల యొక్క సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ఇంకా ముందంజ వేస్తుంది. గతంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పరిపాలనని సైలెన్స్ చేసి ఒక్క సంవత్సరంలోనే ఇంత ముందంజ వేసిందే అంటే సైలెంట్గా ఉంటూ ముందంజ వేసింది. ప్రతి విషయంలో కూడా ప్రగతి పథంలోనే ఉంది. మరి అప్పులు కూడా చాలా తక్కువగా చేసింది సంవత్సర కాలంలో. మరి చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం లోపల ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు. కానీ ఆయన తీసుకొచ్చిన దానికన్నా ఈయన 50% తక్కువ తీసుకొచ్చి మరి ప్రజలకు అనుకూలమైన పరిపాలన అందిస్తూ ఉన్నారనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఈ 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలరా? చేస్తారని వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆయన కూడా 5 దశాబ్దాల నుంచి తను ఒక ముఖ్యమంత్రిగా అన్నీ చూశారు. ప్రజల కష్టం ఏంటో చూశారు, ఆయన పొలిటికల్ లైఫ్ ఏంటో చూశారు, సోషల్ లైఫ్ ఏంటో చూశారు, ప్రజల యొక్క కోరిక ఏంటో చూశారు, కృష్ణా రాయలసీమ జిల్లాల యొక్క ఆవశ్యకతలు ఏంటి, మరి నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ ఈ జిల్లాల ఏ జిల్లాకి ఏది అవసరమో, ఏ డ్యామ్ అవసరమో, ఏ నీరు ఎలాగ చేయాలో అనేది, ఎంతవరకు ఈ రిజర్వాయర్లని మనం ఉపయోగించుకోవాలి అనేది తనకు బాగా అనుభవం ఉంది. ఏదైనా ఒక అనుభవశాలి చేసినంతగా క్రొత్తవారు చేయలేరన్న దానికి నిదర్శనం. ఖచ్చితంగా చేస్తారని మనందరం నమ్ముదాం, మనంతా సహకారం ఇద్దాం. ఆయన తప్పకుండా చేస్తారని మనం ఆశిద్దాం.